హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియో వచ్చేసి శనగపప్పు కర్రీ చారు అన్నమాట. సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుందండి. అందుకోసం అయితే మనం శనగపప్పును ఒక్కడికి 2-3 సార్లు నీట్గా శుభ్రంగా కడుక్కొని అరగంట పైగానే నానబెట్టుకోవాలన్నమాట. తొందరగానే నానిపోతుంది. మనం అందుకోసం అయితే స్టవ్ వెలిగించి పాత్రను తీసుకొని పాత్ర వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలన్నమాట సరిపడినంత. ఆయిల్ వేడెక్కేదాకా చూసి మనం జీలకర్ర వేసేసుకొని, అది క్లిప్ అయితే మిస్ అయిందన్నమాట. పచ్చిమిర్చి ముక్కలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలా ఒకదాని తర్వాత ఒకటి వేగిన తర్వాత వేసుకోవాలన్నమాట. వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొత్తిమీర వేద్దాము. మరొకసారి కలిసేటట్టుగా కలుపుకుందాము. కొత్తిమీరగా మొదటనే వేస్తే బాగుంటుందని, ఇలా ఫైనల్లో వేస్తే ఉడకట్లేదు. పసుపు వేద్దాము. మనం పసుపు వేసిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పునైతే వేద్దామండి. అలాగా వేసేసుకుందాము. మంచి తొందరగానే ఉడికిపోతుంది, అంత టైం ఏం తీసుకోదు. కందిపప్పులాగా ఇదిగానే 5-10 నిమిషాలలో ఉడికిపోతుంది అన్నమాట. ప్రెషర్ కుక్కర్ కూడా ఏం అవసరం లేదు. అలా ఆయిల్లో కాసేపు వేగనిస్తే సూపర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే వేగనిస్తున్నాను. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. నేను ఛానల్ పెట్టేది సంవత్సరం అయితే అయిపోయింది. చూద్దాం ఎలాగో ఉంటుందో, ఈ కర్రీ ఎంత మనకి నచ్చుతుందో చూద్దాము. చూడాలి, పెట్టిన వాళ్ళందరికీ సక్సెస్ కావాలని ఏమి ఉండదు కదండి. నేర్చుకోవచ్చు, చాలా విషయాలు అయితే యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చండి. చూద్దాం, మన వీడియోని ఒకటి ఇద్దరు చూడతారా చూడరా అనేది ఉంటుంది కదండి. ఆ వ్యూస్ వస్తుంటే ఆనందమే వేరే ఉంటుంది. మనమైతే అలాగా వాటర్ అయితే పోద్దాము సరిపడినంత. అందులో 5-10 నిమిషాలలో ఉడికిపోతుంది అన్నమాట. మనం సాల్ట్ అయితే అస్సలు వేయకూడదండి, ఫైనల్లో వేద్దాము. సాల్ట్ వేస్తే పప్పులు తొందరగా ఉడకాయి అన్నమాట. ఏ పప్పు అయినా సరే ఫైనల్లోనే వేసుకోవాలి. ఒక పక్కన అయితే ఇడ్లీలు అయితే అవుతున్నాయి అన్నమాట. మనం ఇంకో పక్కన చారు కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం. చింతపండు నానబెట్టేసి చారు అయితే పిసుక్కోవాలన్నమాట. చారు మనకి ఈ లోపల చింతపండు నానిపోతుంది అనేసి నేను ఎల్లిపాయ కారం ఇడ్లీలు తింటున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది. సిజరీలు అయిన వాళ్ళకైతే ఎల్లిపాయ కారం ఇడ్లీ పెడతారన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎల్లిపాయ కారం అనేది హెల్త్కి చాలా మంచిదండి. చిన్న చిన్న జలుబు దగ్గైనా కూడా, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎల్లిపాయ కారం చాలా హెల్త్కి చాలా మంచిది అన్నమాట. ఎల్లిపాయ కారం అయితే మధ్యలో అయితే చాలా బాగా వైరల్ అయిందన్నమాట. హెల్త్కి చాలా మంచిది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. అది తినేసరికి పప్పు అయితే ఉడికిపోయి ఉంటుందండి. 5-10 నిమిషాలు చాలా తొందరగా ఉడికిపోతుంది, అంత టైం ఏం తీసుకోదు. మనం ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పప్పు ఉడికిందా లేదా అని అయితే చూద్దామండి. అలాగా చూస్తే తెలిసిపోతుంది మనకి. ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. అది లోపల ఉడికిపోతుంది ఇంకా పూర్తిగా. మనం చారు కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుందాము. కాస్తంత మసాలా పొడి, ధనియాల పొడి అయితే వేద్దాము.
పప్పు చారులో దీంట్లో పప్పులలో ఏమవసరం, శనగపప్పు చాలా టేస్ట్ వస్తుందండి. లైట్గా వేస్తున్నాను అన్నమాట. సరిపడినంత సాల్ట్ అయితే వేద్దాము. సాల్ట్ వేసేసుకొని మనం సరిపడినంత కారం కూడా వేద్దామండి. సరిపడినంత వేసేసుకొని కలుపుకుందాము. అలా కలుపుకొని సరిపడినంత అన్నీ వేసుకొని అలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని మూట పెట్టేసుకుందాము. ఇంకాస్త కారం తక్కువైంది వేద్దాము. అలాగా వేసేసుకొని ఇది ఉడుకుతుందని మూత పెట్టేసుకొని ఉడికిస్తే చాలా దగ్గరగా ఉడికిపోతుంది. మనం చారు కోసం అయితే ప్రిపరేషన్ చేద్దాము. మనమైతే చారు, మన తెలంగాణలో అయితే చారు చాలా ఫేమస్ అన్నమాట. అదే 2 నిమిషాలలో అయిపోతుంది. చారుకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మూత పెట్టేస్తే అది ఉడికిపోతుంది. మన చారు కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే ఇలా కట్ చేసి పెట్టుకుందాము. చింతపండుని అయితే అలా గుజ్జేసి తీసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. వెల్లుల్లి రేపలను కూడా ఇలా దంచి పెట్టుకుందాము. అలాగా వేసేసుకొని మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టేసుకొని పాత్ర వేడేదాకనైతే వేడి చేసి ఆయిల్ వేద్దాము. ఆయిల్ కూడా వేడవ్వాలి కదండి. ఈలో బయట పప్పు చూస్తున్నాను అన్నమాట. అటువైపు పప్పు కోసం అలా పెట్టాను ఆయిల్ పోసి. మనం జీలకర్ర ఆవాలు అయితే వేద్దాము. వేస్తే ఉప్పు అయితే అవుతుందన్నమాట. ఉప్పు కోసం వేసిన తర్వాత మనం వీడియో క్లిప్ అయితే మన మిస్ అయిందండి. ఇక్కడ పచ్చిమిర్చి, కళ్యామాకు వేసేద్దాము. అలాగే కొత్తిమీర కూడా వేద్దాము. ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉంటేనే బాగుంటుందండి చారులోకి. అలాగా ఆయిల్లో వేసి వేపవలసిన అవసరం ఉండదండి. పచ్చి ఉల్లిపాయలే బాగుంటాయి అన్నమాట. తెల్లవారి కూడా బాగానే ఉంటుంది, స్మెల్ ఏం రాదు, చాలా బాగుంటుంది చారు. అలాగా పెట్టుకున్నాం కదా, పసుపు వేసుకొని మనం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చారుని అయితే అందులో వేద్దాం. ఇప్పుడైతే పసుపు వేద్దాము. దీనిలోనే కారము, ఉప్పు అయితే కలుపుకున్నాము. పచ్చి ఉల్లిపాయలను కూడా అందులోనే చారులోనే కలుపుకున్నాము. మనం అయితే వెల్లుల్లిపాయల పేస్ట్ని అయితే వేసి కచ్చపచ్చగా దంచుకొని అలా వేసుకున్నాము. అది 5 నిమిషాల తొందరగా ఉడికిపోతుంది అన్నమాట, సెకండ్లలో. అలాగా అలా గోలిన తర్వాత మనం పసుపు వేద్దాము. పసుపు వేసేసి చారు అందులో పోసిస్తే అయిపోతుంది అన్నమాట. చారు చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాగ మనం ఇందులోనే కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు కలిపాం కాబట్టి ఇలా పోపు పెట్టిస్తే అయిపోతుంది. శనగపప్పు చారు అయితే అయిపోయిందన్నమాట. ఇంకా మన ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకా మనమైతే చిన్న ఛానల్ కాబట్టి ఏమి ఐప్యాడ్ చాలా మంచి సెల్ అయితే ఏం తీసుకోలేమండి. నార్మల్ సెల్ అన్నమాట. మనం వీడియోలు చేసుకోవడం, మనం ఎడిటింగ్ చేసుకోవడం అయితే ఉంటుంది కాబట్టి మనం చారు అందులో పోసేసుకుంటే అయిపోయింది అన్నట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.